కేజీఎఫ్ కంచె గచ్చిబౌలి ఫారెస్ట్ హైదరాబాద్ సిటీలోని న్యాచురల్ ఫారెస్ట్. ఎన్నో రకాల చెట్లు, వన్యప్రాణులు, పక్షులకి నెలవైన ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలకులు నిర్లక్ష్యం చేశారు. హెచ్సియు విద్యార్థులు, అధ్యాపకుల సంరక్షణలలో ఈ అడవి ప్రకృతి వరంగా రూపుదాల్చింది. అత్యంత జీవ వైవిధ్యం కలిగిన అడవులలో కేజీఎఫ్ ఒకటి. ఈ అడవిలో 233 పక్షి జాతులున్నాయి. ఈ సంఖ్య కేబీఆర్ నేషనల్ పార్క్లోని పక్షి జాతుల కంటే ఎక్కువ. భారతదేశంలోని నగరాలు, పట్టణాల్లో సగానికి పైగా పక్షి జాతులు యూనివర్సిటీల పరిసరాల్లోనే కనిపిస్తాయి. కేజీఎఫ్లో కూడా అనేక జంతువులు, పక్షి జాతులు స్వేచ్ఛగా జీవిస్తూ వృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ కనిపించే కొన్ని అరుదైన జంతువులు: ఇండియన్ రాక్ పైథాన్, బెంగాల్ మానిటర్ లిజర్డ్, స్టార్ టాటాయిస్, స్పాటెడ్ డీర్. పక్షులలో కొన్ని ముఖ్యమైనవి: ఓస్ప్రే, ఇండియన్ పిఫౌల్, పెయింటెడ్ స్టార్క్, స్పాట్ బిల్డ్ పెలికన్. కంచె గచ్చిబౌలి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. కేజీఎఫ్ మంజీరా బేసిన్లో అత్యంత కీలకమైన స్థానంలో ఉంది. ఇక్కడ నీటిని సంరక్షించుకోవడం వల్ల వేల హెక్టార్ల భూమి మొత్తం హైదరాబాద్ బేసిన్పై సానుకూల ప్రభావం చూపుతుంది. గచ్చిబౌలి, పటాన్ చెరువు వంటి ప్రాంతాల్లో వరదలు నియంత్రించవచ్చు. ఈ ప్రాంతం తడి నేల, పొడి నేల కలగలిసిన స్క్రబ్ జంగిల్లా ఉంటుంది. ఈ స్క్రబ్ అడవులు ఎప్పుడు పచ్చగా ఉంటూ జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ అడవిలోని స్వచ్ఛమైన నీటి సరస్సులు వర్షపు నీటితో నిండి అడవిని స్వయం సమృద్ధిగా ఉండేలా చేస్తాయి. దీనికి ఎటువంటి నీటి సరఫరా, నిర్వహణ ఖర్చులు అవసరం లేదు. చెట్ల విషయానికి వస్తే కేజీఎఫ్లో 72కి పైగా చెట్ల జాతులు ఉన్నాయి. పైకాస్, నీమ్, జిసిఫస్, ఇండియన్ యాష్, మార్కింగ్ నట్ వంటి చెట్లు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. 400 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 40,000 చెట్లున్నాయి. ఇది ఎకరానికి 100 చెట్ల సాంద్రతను సూచిస్తుంది. ఈ అడవిలో మార్కింగ్ నట్ అనే చెట్టు కేవలం హైదరాబాద్ పరిసరాల్లో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఈ చెట్టు సాంస్కృతికంగా, పర్యావరణ పరంగా కూడా చాలా విలువైనది. వేసవిలో నీడను, తేమను అందిస్తూ ఈ చెట్టు అటు పర్యావరణాన్ని, ఇటు ప్రజలను కాపాడుతుంది. కేజీఎఫ్లో అతిపెద్ద స్థానిక గడ్డి భూములున్నాయి. ఇవి ఇండియన్ రోలర్, హూపోస్, స్కైలాక్స్ వంటి పక్షులకు ఆశ్రయం ఇస్తాయి. అడవిలో సరస్సులు, గుహలు, చిత్తడి నేలలు, రాతి బండలు వంటి సూక్ష్మ పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని రాతి కొలనులు స్కీటరింగ్ ఫ్రాగ్లకు, గుహలు గబ్బిలాలకు, చిత్తడి నేలలు తీర పక్షులకు నివాసంగా ఉన్నాయి. ఇక్కడ ముర్రీసియా హైదరాబాదెన్సిస్ అనే స్పైడర్ జాతి కనిపించింది. అది 2010లో గుర్తించబడింది. ఒక స్థానిక అరుదైన జాతి అది. కంచె గచ్చిబౌలి ఫారెస్ట్ కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి వాతావరణ మార్పులను తగ్గిస్తుంది. ఇది వర్షపు నీటిని నేలలో నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచుతుంది. ఈ అడవి స్థానిక ఉష్ణోగ్రతలను 1 నుండి 4 డిగ్రీలు తగ్గిస్తుంది, తేమను పెంచుతుంది. గచ్చిబౌలి పరిసరాల్లో వాయు నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇక్కడి పక్షులు, జంతువులు, దోమలు, ఈగలు, ఎలుకల వంటి వాటిని నియంత్రిస్తాయి. ఫలితంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు తగ్గుతాయి. కేజీఎఫ్ సేవలు గచ్చిబౌలి, నల్లగండ్ల, తెల్లాపూర్ నివాసులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, హెచ్సియు విద్యార్థులు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ అడవి లేకపోతే మనం పీల్చే గాలి నాణ్యత తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, విద్యుత్ ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అడవిని రక్షించాలని విద్యార్థులు, పౌరులు చేస్తున్న డిమాండ్లు ఏంటంటే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ ఈ అడవిని సందర్శించాలని, కేజీఎఫ్కి నమ్మకమైన ఈఐఏ రిపోర్ట్ తయారు చేయాలి. ఈ భూమిని వేలం వేయడం యొక్క లాభ నష్టాలను అన్ని పక్షాలతో చర్చించాలి. రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించాలి. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రత్యామ్నాయ స్థలాలను కనుగొనాలి. యూనివర్సిటీ విద్యార్థి సంస్థల ద్వారా ట్రయల్స్, ఇంటర్ప్రిటేషన్ సెంటర్లను నిర్మించాలి. నెమళ్ల సంఖ్యను సర్వే చేసి నేషనల్ పార్క్గా ప్రతిపాదించాలి. కంచె గచ్చిబౌలి ఫారెస్ట్ సైబరాబాద్కు ఊపిరితిత్తుల వంటిది. దీని జీవ వైవిధ్యం, జలవనరులు, పర్యావరణ నేపథ్యం హైదరాబాద్ నగరానికి అమూల్యమైనది. దీనిని రక్షించడం
మన బాధ్యత. ఈ అడవి కేవలం రెవెన్యూ భూమి కాదు, ఇది జీవన శ్వాసగల అరణ్యం. దీని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.